వర్ధిల్లాలి 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 అమర్ రహే వాజ్పేయి గారు భారత్ మాతాకి జై. ఈరోజు చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు మనం అందరం ఈ కండవాలు వేసుకొని నిలబడుతున్నామంటే ఆయన చూపిన మార్గము, ఆయన చేసిన కష్టము ఈరోజు ఫలించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే గురుస్థానంలో నిలబడ్డదంటే ఆయన వేసిన బాటలు ఆ రకంగా ఉన్నాయన్నట్టు. స్వార్థం లేకుండా, తన సొంత వ్యక్తిగత స్వార్థాలు లేకుండా, దేశము ధర్మము దాని రెండుటినే కాకుండా అందరినీ గౌరవించుకుంటూ కదా మన రాకేష్ చెప్పినట్టు అన్ని మతస్థులను ఎట్లా మాట్లాడాలి ఏందని తెలిసిన వ్యక్తి కాబట్టి 2 సీట్లతోని ఈరోజు ఇంత పెద్ద గవర్నమెంట్ ఏర్పాటు చేసుకునేదాకా వచ్చిందంటే ఆయన అప్పట్లో ఉన్న సీనియర్ నాయకులందరూ కలిసి చేసిన కృషి ఫలమే ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నాం. ఈరోజు దేశం ఇంత దృఢంగా ఉండడానికి కారణం ఇప్పుడు మనలో చెప్పినట్టు ఏదైతే అప్పుడు అనుభవం విషయం కానీ ఏవి కానీ ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు ఇవాళ మన పిల్లలకు కానీ మనకు కానీ చాలా స్ట్రాంగ్గా నిలబడడానికి అవకాశం కల్పించారంట. అంత పెద్ద మహానుభావునికి ఈరోజు మన ఆధ్వర్యంలో మనం ఆయన జయంతి శుభాకాంక్షలు తెలుపుకునే అదృష్టం మనకు దక్కిందంటే మనం అందరం ఉంటే ఏదో పుణ్యం చేసుకున్న వాళ్ళం అన్నట్టు. ఎందుకంటే అందరికి రాదు భగవంతుడు అవకాశం ఇయ్యడు. ఎందుకంటే ఆయన 2 మాటలు చోలబడ్డా ఎక్కడో ఒక తాన మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏ మాట మాట్లాడినా ఒక ఫన్నీగా ఉండేది అన్నట్టు. పార్లమెంట్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా అసలు ఆయన వ్యతిరేకించిన ప్రతిపక్ష నాయకులు కూడా లేరు. ఆయన చనిపోయిన రోజు మనం అందరం చూసినాము. ప్రతి ఒక్క హాల్ పార్టీ కాంగ్రెస్తో సహా మన తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ కూడా ఆయన ఒక పెద్ద మెసేజ్ కూడా ఇచ్చిండు అన్నట్టు ఆయన గురించి. అంటే బతికితే అట్లనే బతకాలి మనిషి. అవసరాలకు పార్టీలు మార్చి, అవసరాలకు జెండాలు మార్చి, అవసరాలకు నాయకులను మార్చి ఇది కాదన్నట్టు. ఆయన ఎంతమందిని చూడలేడు. ఆయన ఎంతో మందిని ఆయన చూసిండు. ఆయన కానీ ఏ రోజు కూడా ఆయన ధైర్యము పొడగొట్టుకోకుండా ముందుకు ఈరోజు ఇంత పెద్ద పార్టీగా అవతరించడానికి ఆయన పునాదులు వేసిండు. దాన్ని ఈరోజు మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా ముఖ్య నాయకులు అందరూ కూడా ఇంత చక్కగా ముందుకు తీసుకుపోతున్నారు. అంటే ఎప్పుడైనా కానీ మన తెలంగాణ భాషలో కూడా చెప్తారు, ముంగట నాగలు మంచిగా నడిస్తే వెనుక నాగలు మంచిగా నడుస్తాయి. ఇక్కడ నడిచే నాయకులు కూడా అందరూ సరైన రూట్లో పోతుంటే వెనుక వచ్చే తరం కూడా మనని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతారు. కాబట్టి ఇది ఒకటి భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది. కానీ కొందరు అప్పుడప్పుడు మిడిమిడి అవగాహనతోని అరే ఏదో చేసేద్దాం ఏమో చేసేద్దాం అంటే అది గురువు లేని గుడ్డి విధి లేక అన్నట్టు. అసలు ఎన్డీఏను పుట్టించిన ఆయన ఎట్లా చూడు అప్పుడు మన ఎవరికి తెలియదు. వాళ్ళు యూపీఏ అంటే ఎన్డీఏ అని అసలు ఆయన 13 రోజులు ఒకసారి ప్రధాని చేసిండు, 13 నెలలు చేసిండు, తర్వాత ఫుల్ టైం చేసిండు. అయినా కానీ ఎక్కడ 13 రోజులు గవర్నమెంట్ పోతే కూడా ఆయన ఇంత కూడా జనకలేడు అన్నట్టు. ఎస్ ఇలా లేకపోతే రేపు వస్తుంది అవకాశం. ఇది ఒకటి ఓన్లీ భారతీయ జనతా పార్టీలో ఉంటుంది ఈ ధైర్యం.